హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ కి కంపెనీలు వస్తున్నాయి ఆన్ ది వే. కూటమి ప్రభుత్వం వెళ్లే వరకు ఏ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు రాదు. ఎందుకంటే మనం కల్లారా చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల పైన రాజకీయ నాయకులు అనుచరులు వాళ్ళు దాడులు చేసి కాంట్రాక్టులు వాళ్ళకే ఇవ్వాలని, మొత్తం బిజినెస్ వాళ్ళకే ఇవ్వాలని, షేర్ ఇవ్వాలని, ఇలా నానా విధాలుగా ఎలా ఇబ్బంది పెడుతున్నారో మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. గతంలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి ఇలాగే దందాలు మాకు ఇవ్వాలని బెదిరించడం చూసాం. ఆ తర్వాత అదాని పోర్టుల దగ్గరికి వెళ్ళి ఆ కాంట్రాక్ట్లని మాకే ఇవ్వాలని అస్సలు అడ్డంగా పోరాడతాం చూసాం టీడీపీ వాళ్ళు ముఖ్యంగా. ఆ తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉంటారు, మాది పారదర్శకత కలిగినటువంటి పార్టీ. ఏ విధంగా అంటే డబ్బులు సంపాదించుకోవడం, వాళ్ళకి వాళ్ళు ఫేవర్ చేసుకోవడంలో చాలా పారదర్శకత అనేది కూటమి ప్రభుత్వానికి ఉంటుంది అనేది వాస్తవం. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశారంటే పెద్ద గుండు సున్నానే కనిపిస్తుంది. ఎంత పెద్ద గుండు సున్నా. కానీ వాళ్ళ నాయకులు వాళ్ళు మాత్రం అస్సలు ఇచ్చలవిడిగా దోపిడీ అంటే ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, అదే విధంగా మద్యం సిండికేట్ లో పిచ్చ దోపిడీ చేస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా కియా మోటార్స్ తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే కియా మోటార్స్ లో ఉన్నటువంటి అన్ని కాంట్రాక్టులు వాళ్ళకే ఇవ్వాలంటే ఎవరికి? పాపం టీడీపీ మంత్రి సవిత గారు వాళ్ళ అనుచరులు వెళ్లి అన్ని కాంట్రాక్టులు మాకే ఇవ్వాలనేసి కియా మోటార్స్ దగ్గర నానా హంగామా చేస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి కియా పరిశ్రమ వద్ద తీవ్రమైన ఉద్రిక్తతో పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని ఆల్మోస్ట్ కొట్టడానికి ట్రై చేశారు. ఈ విధంగా దారుణంగా ఆ కియా మోటార్స్ దగ్గర ధర్నాలు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. రీజన్ ఏంటి? ఎవరు అండతోటి? చంద్రబాబు నాయుడు గారి అండతోటి, లోకేష్ గారి అండతోటి, మహానుభావులు గొప్పవారు అండతోటి. ఈవిడ టీడీపీ మంత్రి సవిత గారు కావచ్చు, అసలు టీడీపీలో ఉన్న మహిళా నేతలంతా కూడా ఒక రేంజ్ లో ఉన్నారు, మామూలుగా లేరు. వాళ్ళ ఫాము ఆ అమ్మ ధోని కన్నా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. దొరికినంత దోచుకో, దోచిందంతా దాచుకో అన్నట్లు అఖిలప్రియ గారు కావచ్చు, ఇటు మాధవి గారు కావచ్చు, ఇంకో ఆవిడ సింగనమల ఆవిడ కావచ్చు, ప్రతి ఒక్కరబ్బా దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో అల్లాడిచ్చి చంపేస్తున్నారు అంతే. అయితే కియా సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి చేశారు, అంతా కొట్టేశారు. గొడవల్లో వీడియోలు మీడియా వాళ్ళు తీస్తుంటే వాళ్ళని కూడా మీడియా లాగేసుకుని సెల్ ఫోన్ పగలగొట్టి కెమెరాలు పగలగొట్టేశారు సవిత అనుచరులు. అసలు ఎందుకు ఇంత ధైర్యం? వీళ్ళకంటే ధైర్యం కాదు, భయం అని నేనంట. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లోనే సంపాదించుకోవాలి. 3వ సంవత్సరం నుంచి మళ్ళీ ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఆ ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిందంటే వీళ్ళు సంపాదించిందంతా ఎదురు పెడుతుంది తప్పించి తిరిగి సంపాదించుకోవటం ఉండదు. ఎంత సంపాదించింది ఎదురు పెట్టినా ఈసారి గెలుస్తారని నమ్మకం లేదు. కాబట్టి దొరికినంత దోచుకొని, సగం దాచుకొని, సగం ఇన్వెస్ట్ చేసి హ్యాపీగా ఎటో ఒకటి పారిపోయి బ్రతుకుతామనేసి టీడీపీ జనసైనికులు కేడర్ మొత్తం అదే ఆలోచనలో ఉన్నారు. ఏదో ఒకటి చేయాలా, ఎలాగోలా డబ్బు సంపాదించుకోవాలా, ఇక్కడ నుంచి పారిపోయి ఎక్కడికో ఎక్కడ వెళ్ళి తలదాచుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎక్కడ తలదాచుకున్నా, సప్త సముద్రాల చాటును దాక్కున్నా కూడా తీసుకొచ్చి లెక్కలు సెటిల్ చేస్తా అంటున్నాడు. దీని గురించి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ అన్నిట్లో పడిపోయారు అంతా. అటు కూటమి నేతలు కావచ్చు, ఇటు జనసేన నేతలు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ కొట్టే దెబ్బ నుంచి తప్పించుకోవడానికి డబ్బు తప్పించి వేరే అస్త్రాలు లేవు. జైలుకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏదో విధంగా మేనేజ్ చేసి జైల్లో అయినా కూడా రూపాయో పావలానో ఇచ్చి ఫుడ్ మంచి తెప్పించుకొని బతకొచ్చు. ఇలా చాలా విధాలుగా వాళ్ళ ఆలోచనలు మొత్తం ఉన్నాయి. కొంతమంది అయితే దేశం నుంచి పారిపోయి వేరే దేశాల్లో వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. ఆ క్రమంలోనే ఇప్పుడు దొరికినంత దోచుకోవడానికి ఏంటి కారణాలు? ఒకటి ఏమేమి ఉన్నాయి? ఇసుక ఇచ్చలవిడిగా అమ్మేస్తున్నారు, గ్రావెలు ఇచ్చలవిడిగా దోచేస్తున్నారు, అదే విధంగా మద్యం అసలు గల్లీలో అమ్మాలా, డబ్బులు మొత్తం సాయంత్రానికి వచ్చేయాలా, ఆ డన్నీని దాచేయాలా, ఇంకా కంపెనీల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్లన్నీ తీసేసుకోవాలా, ఆ కాంట్రాక్ట్ లో సగానికి సగం దాచి లోపల పెట్టేయాలా, ఇవన్నీ అసలు మొత్తానికి మరీ భయంతో దిగజారిపోయి సిగ్గు లేకుండా ఇలా కియా మోటార్స్ వాటి దగ్గరికి వెళ్ళి దాడులు చేసి ఆ కాంట్రాక్ట్ లో డబ్బులు, ఈ కాంట్రాక్ట్ లో డబ్బులు పోగేసుకోవాలా. మన వాళ్ళు ఎవడన్నా ఈ కాంట్రాక్ట్లకి అడ్డొస్తే మన వాడినన్నా వేసేయాలా. ఇదే కూటమిలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. సిగ్గు శరాలు లేవు ఎవడికి. కంపెనీల దగ్గరికి వెళ్ళి గొడవలు చేయటం ఇంద్రా శాండాలంగా.
ముఖ్యంగా టీడీపీ మహిళా నేతలంతా కూడా మగవారి కన్నా కూడా చాలా చాలా స్ట్రాంగ్ బాస్, చాలా చాలా గ్రేట్. అసలు మామూలుగా ఎవరికైనా ఉచ్చబోయించి పడేస్తున్నారు. ఎంత కొమ్ములు తిరిగిన మగోడినైనా కూడా ఉంగబెట్టి పనులు చేయించుకుంటున్నారంటే కేవలం తెలుగుదేశం పార్టీ మహిళా పొలిటీషియన్స్ మాత్రమే. యాక్సెప్ట్ యూ మేడం. సింగన వల్ల ఆవిడ, ఇప్పుడు తిరుపతి ఏమొక ఆవిడ సవిత గారు, మొత్తం అంతే. ఆవిడ అఖిలప్రియ గారు, రాడ్ రొంబల బ్యాచ్ మొత్తం అంతా. సో అర్థం చేసుకోండి. కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు. ఇది కియా అనేది చిన్న కంపెనీ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీయే. అదేవిధంగా అంతకుముందు జేఎస్డబ్ల్యూ జిందాల్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు ఈ కంపెనీని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మొన్న అదాని గ్రూప్ తో గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు కంపెనీలు తీసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు ఎందుకు రావాలి? ఏ కంపెనీలు రావు. కల్లూలు, గూలు, సూలు, ఏయో పెచ్చ కంపెనీలు మాత్రమే వస్తాయి. అందుట్లో హ్యాపీగా సేల్స్ గర్ల్స్ గా, సేల్స్ బాయ్స్ గా 10,000 నుంచి 8,000 నుంచి 12,000 జీతం ఇస్తారు. హ్యాపీగా ఫ్లోర్లు తుడుచుకుంటా, ఫ్రిడ్జ్లు క్లీన్ చేసుకుంటా, అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ క్లీన్ చేసుకుంటే హ్యాపీగా బ్రతికేయండి ఆంధ్రప్రదేశ్ యూత్ అంతా. నూలు కదా మనకు కావాల్సింది, పెద్ద కంపెనీలు కియా లాంటివి కాదు కదా. అర్థమైందిగా? సిగ్గు లేకపోతే సరే. ఒకసారి కియా మోటార్స్ పైన ఎలా దాడి చేస్తున్నారు చూడండి. భోజనం రాడబ్బా మీకు భోజనాలు ఎవరు మీరేం వెహికల్ బయట తీద్దండి. మా గుట్ట పిల్లడలే నిలబెట్టమన్నా గేట్ లో ఈడ గేట్ లో అదే ఆడే ఉంది. ఏందన్న ఈ దారుణం? మనిషికి పుట్టారా, ఇంకేమైనా పుట్టారా? మంచి మంచి కంపెనీలు మొత్తాన్ని బట్టి దీనికి మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అబ్బో ఎవడైనా తప్పు చేసినట్టు తెలిస్తే అంటాడు. చివరికి ఆయన పిలిస్తే సిగ్గులే ఆడలు కూడా వెళ్తున్నా, ఆ బొక్కలే నువ్వు పిలిచేది ఏందన్నట్టుగా ఉంటున్నట్టున్నారు. అట్లుంది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానూ పార్టీని మేనేజ్ చేసే సిచ్యువేషన్ లో లేరు అని చాలా మంది అంటున్నారు. అలాగే కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నా కూడా. మీరేమంటారు? పార్టీని నడపగలరా చంద్రబాబు నాయుడు గారు? మీరే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Signing off. Thank you so much.